మన సుమి టాక్స్‌లో ఈ వీడియో వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేటివ్ వీడియోగా ఉండబోతుంది. మనకి జనరల్‌గా ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా మెడికల్ షాప్‌కెళ్ళి టాబ్లెట్ యేసుకుంటాం. బానే ఉంటది. బట్ ఆ టాబ్లెట్ వల్ల మన కిడ్నీకి ఎంత ఇష్యూస్ వస్తాయో మీకు తెలుసా? రాజమండ్రిలో కిడ్నీ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ శశాంక గారితో ఈరోజు వీడియో చేయబోతున్నాను. వెల్కమ్ టు సుమి టాక్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే అండి. హూ ఈస్ కిడ్నీ డాక్టర్? అంటే కిడ్నీ డాక్టర్ అవ్వటానికి మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? సో, ఎనీ డాక్టర్ ఫస్ట్ బేసిక్ డిగ్రీ అండి. బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ అంటాం. ఎంబీబీఎస్ చేయాలి. తర్వాత ఎండీ చేయాలి. ఆ తర్వాత స్పెషలిస్ట్ ట్రైనింగ్ డీఎం నెఫ్రాలజీ అంటాం. డాక్టర్ ఆఫ్ మెడిసిన్. కిడ్నీకి సంబంధించిన వ్యాధులన్నిటి గురించి, డయాలిసిస్ గురించి, పర్మ్ క్యాత్ గురించి, జుగులర్ లేటం గురించి, బయాప్సీల గురించి, కిడ్నీ జబ్బు లక్షణాల గురించి ఇవన్నీ ట్రైనింగ్‌లో ఒక పార్ట్. మొదట 6 నెలలు అబ్జర్వేషన్ చేస్తాము. సెకండ్ ఇయర్ నుంచి పేషెంట్ ట్రీట్మెంట్‌లో ప్రావీణ్యం సంపాదిస్తాము. అండర్ గైడెన్స్ ఆఫ్ అవర్ ప్రొఫెసర్స్ అండ్ టీచర్స్. మూడో సంవత్సరంలో ఆపరేషన్లు సొంతంగా చేయడం మొదలు పెడతాము. ఇది నార్మల్‌గా డీఎం కోర్స్ అయినంత. తర్వాత నేను స్విమ్స్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశాను. ప్రస్తుతం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. 7 ఇంటర్నేషనల్ పరిశోధనా పత్రాలు ఉన్నాయి. కిడ్నీ మార్పిడి మీద నడియాడ్‌లో ట్రైన్ అయ్యి వచ్చాను. కిడ్నీ బేసిక్ డాక్టర్ అవ్వడానికి మాత్రం ఒక ఎంబీబీఎస్ డిగ్రీ, ఎండీ డిగ్రీ, డీఎం డిగ్రీ ఉండాలి. జస్ట్‌లో రాయమండ్రిలో మనకి ఇప్పుడు 11 మంది ఉన్నామండి. అందరూ బాగానే చూస్తారు అండ్ ఆల్ ఆర్ గుడ్ అండి. సో, డీఎం పక్కన కన్ఫర్మ్‌గా నెఫ్రాలజిస్ట్ అనేది ఉండాలి. ఉండాలి. జనరల్‌గా మనం నెఫ్రాలజిస్ట్‌ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? అంటే మాకు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఇటువంటివి ఎప్పుడొస్తాయనేది మనకు తెలీదు. లైక్ ముందుగానే దీనికేమన్నా సింప్టమ్స్ ఉంటాయా? సో, కిడ్నీ లక్షణాలు యూజువల్‌గా ఏంటంటే కొంతమందికి కాళ్ళు వాపులు, మొహం ఉబ్బరింపు, తర్వాత నీరుడు పోసుకుంటే రక్తం మాదిరి పట్టడం, లేకపోతే ప్యాస్ పోసుకుంటే మంట రావటం, లేకపోతే చీమిలాగా రావటం ప్యాస్ పోసుకుంటే, లేకపోతే నీరుడు ఆపుకోలేకపోవటం, లేకపోతే పొత్తి కడుపులో నొప్పొచ్చి ముందుకు నొప్పి రేడియేట్ అవ్వటం. అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా లేదా అని వెరిఫై చేసుకోవటానికి. సో, సడెన్‌గా బీపీ నార్మల్‌గా ఉండి 2, 3 రోజుల్లో అన్‌కంట్రోల్డ్‌గా బీపీ 180, 190 అలా చూపిస్తుందనుకో. ఎందువల్ల ఇంత మొండి బీపీ పెరిగింది? అది హార్ట్ ప్రాబ్లమ్ వల్ల, కిడ్నీ ప్రాబ్లమ్ వల్ల. సో, కొన్ని కొన్ని సార్లు కొన్ని కిడ్నీ జబ్బుల్లో గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటాం. ఆటిల్లో బీపీ సడెన్‌గా పెరుగుద్దనమాట. తర్వాత ఉబ్బకామెర్లు, నెఫ్రోటిక్ సిండ్రోమ్. సో, యూరిన్‌లో ప్రోటీన్ పోతున్నే దాన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటాం. అది పిల్లల్లో వస్తుంది, పెద్దవాళ్ళలో వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో కిడ్నీ డాక్టర్‌ని సంప్రదించాలి. సో, సార్ ఇప్పుడు కిడ్నీలో కూడా మనకి అంటే నార్మల్ సైజ్ ఇలా ఉంటుందా సార్? నార్మల్‌గా ఇండియన్ పాపులేషన్‌లో 8.5 సెంటీమీటర్స్ నుంచి 11 సెంటీమీటర్స్ ఉంటే అది కిడ్నీ సైజ్ నార్మల్ అంటాం. అదొకటే కాదు. కిడ్నీ పైన పొరని కార్టెక్స్ అంటాం. ఆ కార్టెక్స్ సెంటీమీటర్ నుంచి సెంటీమీటర్‌న్నర ఉంటుంది. ఈ కార్టెక్స్ ఎప్పుడైతే దెబ్బతింటుందో మనకి ఈ నొప్పి మాత్రలు మింగటం వల్ల ఈటిల వల్ల ఈ కార్టెక్స్ అనేది కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి కార్టెక్స్ సన్నబడిపోద్ది. సన్నబడిపోతే మనకి కిడ్నీ డ్యామేజ్ అన్నట్టు అర్థం. సో, సైజ్ నార్మల్‌గా ఉండి కార్టెక్స్ కూడా డ్యామేజ్ అయింటే అది కూడా కిడ్నీ ప్రాబ్లమ్ కింద లెక్క. అది కాకుండా కిడ్నీ సైజ్ చిన్నదైపోవటం. అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అంటే మనకి 8.5 సెంటీమీటర్లు ఉండాల్సింది 5 సెంటీమీటర్‌లో ఉందనుకోండి. అది క్రానిక్ కిడ్నీ డిసీజ్. 3 క్రియాటిన్, 4 క్రియాటిన్, 5 క్రియాటిన్, తర్వాత డయాలిసిస్ పేషెంట్స్. ఆల్ డయాలిసిస్ పేషెంట్స్‌కి కిడ్నీ సైజు తక్కువుంటుంది. ప్రపంచంలో ఏ శాస్త్రంలో కూడా ఒకసారి పర్మనెంట్‌గా డ్యామేజ్ అయితే కిడ్నీ సైజ్ పెంచే మందు లేదు. అది డైట్ వల్ల పెరగదు. డాక్టర్ గారు ఇప్పుడు కిడ్నీ సైజ్ గురించి మీరు చెప్పారు గదా! ఇదంతా. ఇది మనకి ఎలా తెలుస్తుంది? ల్యాబ్ టెస్ట్ దీని ఓకే. ద్వారా తెలుస్తుందా? ఫస్ట్ బేసిక్‌గా అన్నిట్లికన్నా చీపెస్ట్ టెస్ట్ యూరిన్ టెస్ట్. యాసిడ్‌గా ఉందా? ఆల్కలైన్‌గా ఉందా? యూరిన్‌లో పస్ సెల్స్ ఉన్నాయా? రక్త కణాలు ఉన్నాయా? యూరిన్‌లో ప్రోటీన్ పోతుందా? సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఒక జస్ట్ రూ. 100, 200 అయ్యే యూరిన్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకుంటాం. దాని తర్వాత కిడ్నీ పనితీరు. సో, పనితీరుకి మార్కర్ ఏంటంటే క్రియాటిన్ అంటాం. సో, ఈ క్రియాటిన్ టెస్ట్ చేసుకుంటే కిడ్నీ పనితీరు ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. 0.8 నుంచి 1.2 ఆర్ 0.8 నుంచి 1.3 వరకు నార్మల్ క్రియాటిన్ వాల్యూస్ మాట. సో, ఈ వాల్యూస్‌లో ఉంటే కిడ్నీ ఫంక్షనింగ్ చాలా బావుందని అర్థం. క్రియాటిన్ టెస్ట్ వచ్చి ఒక రూ. 100, 200 ఖర్చవుతుంది. పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ అయ్యే పేషెంట్స్, సీకేడీ పేషెంట్స్‌కి అణువులు తేడా ఉంటదమాట. అంటే సోడియం తక్కువ అవ్వటం, ఎక్కువ అవ్వటం, పొటాషియం ఎక్కువ అవ్వటం. పొటాషియం బాగా ఎక్కువైతే హార్ట్ అరెస్ట్ అయ్యే ప్రాబ్లమ్ ఉంటుంది. సో, క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అందరికీ కూడా నార్మల్ ఓన్లీ క్రియాటిన్ చేయించకుండా క్రియాటిన్‌తో పాటు ఆర్ఎఫ్‌టీ ఎలక్ట్రోలైట్స్ అనే టెస్ట్ చేస్తాం. ఆర్ఎఫ్‌టీ ఎలక్ట్రోలైట్స్ అంటే యూరియా, క్రియాటిన్, ఎలక్ట్రోలైట్స్. ఇది రూ. 600 ఖర్చవుతుంది మనకి. ఒక రూ. 1000తో మనకి మొత్తం కిడ్నీ జబ్బు ఉందా లేదా మనం అసెస్ చేయగలుగుతాం. ఇంకో రూ. 1200తో స్కానింగ్ ద్వారా కిడ్నీ సైజు ఎలా ఉంది? పనితీరు ఎలా ఉంది? కిడ్నీ గొట్టాలు ఎలా ఉన్నాయి? ప్రోస్టేట్ గ్రంథి ఎలా ఉంది? బ్లాడర్ ఎలా ఉంది? ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా మనకి
అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది. 25 మంది పేషెంట్లు చూస్తే ఎవరో ఒకళ్ళిద్దరికి స్టోన్ కంప్లైంట్ ఉన్న పేషెంట్స్‌కో లేకపోతే ఏదైనా డౌట్ క్యాన్సర్ గడ్డ ఏదైనా డౌట్ ఉన్న పేషెంట్స్‌కో సిటీ స్కాన్ చేస్తాం. సో 1% పేషెంట్స్ మాత్రమే ఖరీదైన పరీక్ష అవసరం అవుద్ది. ఈ ఖర్చుతో పూర్తిగా నిర్ధారించొచ్చు. 100% నిర్ధారించొచ్చు. నాకు ఇంకో డౌట్ కూడా ఉంది సార్. ఏంటంటే మా డ్యాడీ కూడా కిడ్నీ పేషెంటే. అయితే అక్యూట్ ఇంజ్యూరీ అని చెప్పి, క్రానిక్ ఇంజ్యూరీ అని చెప్పి ఇటువంటి పదాలు వింటూ ఉండేదాన్ననమాట. అంటే మాకు అర్థం కాదు. వాటి గురించి కొంచెం డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఆ! మంచి ప్రశ్న అమ్మా. అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే ఏంటంటే టెంపరరీగా కిడ్నీ ఫెయిల్ అవ్వటం. టెంపరరీగా కిడ్నీ ఫెయిల్ అవ్వటానికి కారణాలు ఏంటంటే మామూలుగా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. సమ్మర్‌లో డీహైడ్రేషన్ అయ్యి వాటర్ సరిగ్గా తీసుకోలేదనుకోండి, మనకి కిడ్నీలకి ఫెయిల్ అయ్యి క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయి. సో, ఇమ్మీడియేట్‌గా సెలైన్ ఎక్కిచ్చి హైడ్రేట్ చేసి ఎక్కువ వాటర్ ఇస్తే నెమ్మదిగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏ మనిషి అయినా 2, 2.5 లీటర్ల నీళ్ళు తీసుకోవాలి. అలాగని 5 లీటర్లు తీసుకున్నా కిడ్నీ మీద భారం పడద్ది. చాలామంది ఏమనుకుంటారంటే 5, 6 లీటర్లు తీసుకుంటే బావుంటది. పొద్దున్నే లెగ్గానే ఒక బాటిల్ నీళ్ళు ఒకేసారి తాగేస్తారు. సో, ఇది కరెక్ట్ పద్ధతి కాదమ్మా. లేచిన వెంటనే ఓ 300 ఎంఎల్ వాటర్ అలాగా తఫతఫాలుగా రోజు 8 తఫాలుగా 2, 2.5 లీటర్లు మంచినీళ్ళు తాగడం శ్రేయస్కరం. అలా చేస్తే అక్యూట్ కిడ్నీ ఇంజరీ ప్రివెంట్ చేయొచ్చు. అదొకటే కారణం కాకుండా మనకి నిమ్మొచ్చినా, సెప్సిస్ అంటాం. బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చినా, ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్‌లో పాకి కిడ్నీలు టెంపరరీగా ఫెయిల్ అవుతాయి. తర్వాత షుగర్ పేషెంట్స్‌లో కూడా నొప్పి మాత్రలు మింగినప్పుడు పాము కాటు, విషపాముల కాటు వల్ల కూడా కిడ్నీ ఫెయిల్ అవుతా ఉంటది. పురుగుల మందు తాగి కొన్ని కొన్ని సార్లు కిడ్నీ ఫెయిల్ అవుద్ది. అలాంటి కేసుల్లో మనం డయాలిసిస్ వరకు వస్తారు. డయాలిసిస్ చేసి మళ్ళీ ట్రీట్మెంట్ పెట్టగానే మళ్ళీ వెనక్కి రికవర్ అవుద్ది. ఏదైతే క్రియాటిన్ 6, 7 అయిందో అది వెనక్కి నార్మలైజ్ అవుద్ది. అలా నార్మలైజ్ అయ్యే జబ్బులన్నీ కూడా అక్యూట్ కిడ్నీ ఇంజరీ కింద లెక్కలోకొస్తాయి. అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ గురించి అర్థమైంది డాక్టర్ గారు. ఇప్పుడు క్రానిక్ డిసీజ్ ఉంటది కదా! దాని గురించి కూడా చెప్తారా? క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఆల్రెడీ కిడ్నీ సైజ్ మనకి 8.5 సెంటీమీటర్స్ ఉండాల్సింది అంతకన్నా తక్కువైపోవటం. కిడ్నీ పైన పొర ఇందాక చెప్పినట్టు కార్టెక్స్ 1-1.5 సెంటీమీటర్లు ఉన్న కార్టెక్స్ 0.8 5 ఎంఎంకో తగ్గిపోవటం. ఓకే. కిడ్నీ సైజ్ 7, 7.5 తగ్గిపోవటం. అదొకటే కాకుండా కాళ్ళ వాపులు, సడన్‌గా ఆకలేయకపోవటం, తర్వాత నీరసంగా కనపడటం, రక్తహీనత ఇలాంటివన్నీ కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ యొక్క లక్షణాలు. అంటే పర్మనెంట్‌గా వాళ్ళు కిడ్నీ ఫెయిల్ అయింది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 5 విభాగాలుగా విభజించబడతాయి. ఈజీఎఫ్ఆర్ అంటాం కిడ్నీ వడపోత. దాన్ని బట్టి క్రియాటిన్ బట్టి స్టేజ్ 5 దాటితే డయాలిసిస్ అవసరం. సో, స్టేజ్ 5 అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 6, 6.5 లేకపోతే 7 క్రియాటిన్ దాటిన పేషెంట్స్ అందరిని కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ రిక్వైరింగ్ డయాలిసిస్. అందరూ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్‌కి డయాలిసిస్ చేయం. మనకి ఎప్పుడైతే క్రియాటిన్ 6.5, 7 దాటి యూరియా 130, 180 దాటితే వాళ్ళు మాత్రమే డయాలిసిస్ చేస్తాం. మిగతా వాళ్ళందరికీ స్టేజ్ 1, స్టేజ్ 2 వాళ్ళకి కిడ్నీలో యాసిడ్ పెరగకుండా సోడా బైకర్ టాబ్లెట్స్ చేసి అసిడిటీ తగ్గి కిడ్నీ యాసిడ్ సెక్రీషన్ అవ్వదు కాబట్టి అది న్యూట్రలైజ్ చేసి కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా కాపాడద్ది. సో, డాక్టర్ గారు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారనమాట. వాళ్ళ బ్రదర్‌కి ఏజ్ ఒక 30-31 ఇయర్స్ ఉంటాయి అంతే. అంతకు మించి కూడా ఎక్కువ ఉండవు. రీసెంట్‌గానే మ్యారేజ్ అయింది. ఆయనకి బ్యాడ్ హ్యాబిట్ లేదు, స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ లేదు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇలా కళ్ళు తిరిగి పడితే హాస్పిటల్‌కి తీసుకెళ్తే 2 కిడ్నీలు పాడైపోయినాయి అని చెప్పి చెప్పారనమాట. క్రానిక్ కిడ్నీ డిసీజ్‌లో యూజువల్‌గా వాంతులు అవ్వటం, ఆకలి అయిపోవటం, బరువు తగ్గిపోవటం, రక్తహీనత, నీరసం ఇలాంటి లక్షణాలు కనపడతాయి. బట్ కొన్ని మంది పేషెంట్స్ ఏంటంటే యంగ్ పేషెంట్స్‌లో ఈ లక్షణాలు కనపడకపోవచ్చు. వయసున్న పేషెంట్స్‌లో ఈ లక్షణాలు బాగా కనపడతాయి. సో, అందుకే ఏంటంటే ప్రతి సంవత్సరం మెడికల్ హెల్త్ చెకప్‌లో సీబీపీ ప్లేట్లెట్స్, యూరిన్ ఆర్ఎఫ్టీ ఎలక్ట్రోలైట్స్, షుగర్ పరీక్ష ప్రతి ఒక్కళ్ళు సంవత్సరానికి ఒకసారి ఈ బేసిక్ టెస్టులు చేయించుకోవటం అబోవ్ 18-20 ఇయర్స్ దాటినోళ్ళందరూ కూడా చేయించుకోవడం మంచిది. అలా చేయించుకుంటే మనకేంటంటే ఎర్లీ స్టేజ్‌లోనే ఏమన్నా జబ్బొస్తుందా? లేకపోతే జబ్బు ఉంటుందా అని అర్థం. సో, మీరు అడిగిన 31 ఏళ్ల బాబుకి పొరపాటున యూరిన్‌లో నుంచి ప్రోటీన్ పోవటమో ఏదో జరిగుండొచ్చు. సో, ఆ నోటీస్ చేయకపోవటం వల్ల అతను క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్‌కెళ్ళాడు. సో, తనకి అందుకే తెలుసుకోలేకపోయాడు. 20 ఇయర్స్ దాటినోళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి మీకు నచ్చిన ఫ్యామిలీ డాక్టర్ చేత సీబీపీ ప్లేట్లెట్స్, ఆర్ఎఫ్టీ ఎలక్ట్రోలైట్స్, యూరిన్ టెస్ట్ ఇది ఖరీదైన పరీక్షలు కావు. అన్నీ కలిపి ₹1,200 అవుతాయి. ఈ టెస్టులు సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే మన హెల్త్ చెకప్ కింద ఉంటుంది. యూజువల్‌గా వెస్టర్న్ కంట్రీస్‌లో ఇన్సూరెన్స్ కంపెనీస్‌కి కంపల్సరీగా చేయిస్తారు ఇన్సూరెన్స్ కావాలి అంటే. మన దగ్గర ఇన్సూరెన్స్ అందరూ కట్టరు కాబట్టి మనం నెగ్లెక్ట్ చేస్తాం. బట్ సంవత్సరానికి ఒకసారి డాక్టర్‌ని విజిట్ చేసి ఈ టెస్టులు చేయించుకోవడం చాలా ఉపయోగం. సో, ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ వల్ల మనం కూడా చేయించుకోము, నెగ్లెక్ట్ చేస్తాం.
ఎండ్ ఆఫ్ ద డే ఇలాంటి సిచ్యువేషన్ సిచ్యువేషన్ వస్తుంది. మీరు ఇందాక చెప్పారు కదా! స్టేజ్ 5 దాటిన వాళ్ళకి కంపల్సరీగా డయాలిసిస్ చేయాల్సుంటది అని చెప్పి. అంటే అంత ఇంపార్టెంటా సార్? ఒకవేళ చేయించకపోతే అలా ఏం డయాలిసిస్ కాకుండా టాబ్లెట్స్‌తో అలా చేయడానికి ఏముండదా సార్? దీని మీద చాలా అపోహలున్నాయండి. మందులతో క్రియాటిన్ తగ్గిచ్చేస్తామని పేపర్‌లో యాడ్ అవ్వటం, హోమియో వల్ల అవుద్దని, ఆయుర్వేదం వల్ల అవుద్దని, వీఆర్‌కే డైట్ వల్ల అవుద్దని, ఇలాంటి చాలా సోషల్ మీడియాలో రాంగ్ నోషన్స్ అన్నీ రన్ అవుతున్నాయి. ఈళ్ళు ఎవరో క్వాలిఫైడ్ పీపుల్ కాదు. ఈ క్వాక్స్ అందరూ కూడా పేషెంట్స్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. స్టేజ్ 5 కిడ్నీ డిసీజ్ అంటే అర్థం ఏంటంటే 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోవటం ఆర్ కిడ్నీ వడపోత అంటే ఈజీఎఫ్ఆర్ అంటాం. అది 10 ఎంఎల్ కన్నా తక్కువ ఉండటం. సో 8 ఎంఎల్ ఈజీఎఫ్ఆర్ ఉన్నప్పుడు కంపల్సరీగా డయాలిసిస్ చేయాలి. చెయ్యకపోతే ఏమవుద్దంటే అమోనియా, యూరియా ఇలాంటివి ఎక్కువై యూరిమిక్ ఎన్కెఫాలోపతి కోమాలోకి వెళ్తాం. అలా కాకుండా పొటాషియం అణువు బయటికి వెళ్ళకపోతే పొటాషియం అణువు 6.5, 7 దాటితే కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోతారు పేషెంట్లు. లేకపోతే యాసిడ్ లెవెల్స్ మనం ప్రొడ్యూస్ చేసే బాడీలో యాసిడ్స్ బయటికి వెళ్ళవు కాబట్టి అవి కూడా హార్ట్‌ని ఎఫెక్ట్ చేసి మయోకార్డియల్ స్టన్నింగ్ చేస్తది. సో మనం క్రియాటిన్ 7, 6 వచ్చిన తర్వాత డయాలిసిస్ ఇనిషియేట్ చేయకపోవటం అన్నది చాలా నేరం మాట. కంపల్సరీగా డయాలిసిస్ చేయించుకోవాలి స్టేజ్ 5 కిడ్నీ డిసీజ్ తర్వాత. అది ఎక్కడ చేయించుకుంటారో అన్నది వేరే విషయం. హాస్పిటల్ మాలాంటి హాస్పిటల్‌లో చేయించుకుంటారా, ఆరోగ్యశ్రీ హాస్పిటల్‌లో చేయించుకుంటారా అన్నది వేరే విషయం. కంపల్సరీగా స్టేజ్ 5 దాటిన డయాలిసిస్ చేయించుకోవాలి. మనం వాడే డైలైజర్ ఏదైతే శుద్ధి చేసే ఫిల్టర్ ఉంటుందో అది ప్రతి సెక్షన్‌కి మార్చాలి అంటే ప్రైవేట్ హాస్పిటల్‌లో చేయించుకోవాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్‌కి ఉన్న కష్టాలు ఏంటంటే ఆర్థికపరమైన కష్టాలు ఎక్కువ. ఎందుకంటే మందులే 15, 20 వేలు అవుతాయి. సో డయాలిసిస్‌కి ఒక 20,000 అవుతాయి. సో 40,000 నెలకి పెట్టుకోగలిగిన వాళ్ళు మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్‌లో చేయించుకోవాలి. ఆ మెడలో గొట్టం వేసేది ఐజీఐవి అంటాం. అది మాలాంటి నెఫ్రాలజిస్టులు వేసి 2, 3 డయాలిసిస్‌లు ఇక్కడ పెట్టి డయాలిసిస్ తట్టుకుంటున్నాడో లేదో చూసుకొని అప్పుడు ఆళ్ళకి ఆర్థిక స్తోమత బట్టి ఆళ్ళకి స్తోమత ఉంటే మన దగ్గర చేయించుకుంటారు. హ్యాపీగా మన హాస్పిటలే ఇల్లు కింద ఫీల్ అవుతారు. మనది హోమ్లీ హాస్పిటల్ వచ్చి చేయించుకొని వెళ్ళిపోతారు. అదే డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళైతే గవర్నమెంట్ హాస్పిటల్ గానీ లేకపోతే ఏ హాస్పిటల్‌లో డయాలిసిస్ ఆరోగ్యశ్రీ ఉందో అక్కడికెళ్ళి చేయించుకుంటారు. మా రిలేటివ్స్‌లోని, తెలిసిన ఫ్రెండ్స్‌లో కూడా చాలా మందిని చిన్నప్పటి నుంచి వింటున్నాను. వన్స్ డయాలిసిస్ ఎక్కారు అంటే ఎక్కువ రోజులు బ్రతకరు అని చెప్పి ఇటువంటి మాటలు నేను వింటూ ఉన్నాను. అంటే డయాలిసిస్ పేషెంట్స్‌కి వాళ్ళకి లైఫ్ స్పాన్ ఎంతుంటది ఆఫ్టర్? చాలా మంచి ప్రశ్నమ్మా. డయాలిసిస్ చేయించుకున్న లైఫ్ స్పాన్ ఎంతుంటుంది? అందరూ ఏమనుకుంటారంటే కిడ్నీలు 2 చెడిపోతే డయాలిసిస్ అయిపోతే డెత్ బెడ్ ఎక్కారన్నదే జనాల్లో ఉన్న నానుడు. ఇట్ ఈస్ రాంగ్. హార్ట్ పంపింగ్ బావుంటే డయాలిసిస్ మీద 10, 15 ఏళ్ళు ఈజీగా బతకొచ్చు. ప్రొవైడెడ్ హార్ట్ పంపింగ్ బావుండాలి. సో హార్ట్ పంపింగ్‌ని ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. ఎజెక్షన్ ఫ్రాక్షన్ 60-65% నార్మల్. కిడ్నీ పేషెంట్స్‌కి 45-50% ఉన్నా కూడా పర్లేదు. సో ఎవరిలో సడన్‌గా చనిపోతారంటే ఈ హార్ట్ పంపింగ్ లెస్ థాన్ 30% ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డయాలిసిస్ చేస్తున్నప్పుడు సడన్‌గా గుండెపోటు రావటం, బీపీ డ్రాప్ అయిపోవటం ఇలాంటివి జరుగుద్ది. డయాలిసిస్ స్టార్ట్ చేసే ముందు హార్ట్ పంపింగ్ తక్కువ ఉంటే పేషెంట్ చెప్తాం. ఏవండీ మీకు డయాలిసిస్ అవసరం పడుతుంది. కానీ మీ హార్ట్ సపోర్ట్ చేయదు. కానీ చేయమంటే చేస్తాం. ఎప్పుడైనా మీకు చనిపోయే అవకాశాలు ఉంటాయి. అది మొదటి డయాలిసిసా, రెండో డయాలిసిసా, మూడో డయాలిసిస్ అన్నది మీ ఆయుష్ బట్టి భగవంతుడి నిర్ణయం బట్టి ఉంటది. బట్ హార్ట్ పంపింగ్ అబోవ్ 40% ఉండి, స్మోకింగ్, డ్రింకింగ్ ఏం చేయకుండా ఉండి, కొంచెం బాడీ వెయిట్ కంట్రోల్‌లో పెట్టుకుంటే, ఉప్పులు తినకుండా ఉండి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అరటిపళ్ళు ఇలాంటివి తినకుండా ఉంటే, డయాలిసిస్ మీద పేషెంట్ నిరభ్రయంగా 10, 15 ఏళ్ళ లైఫ్ నార్మల్ పర్సన్. నాకున్న డయాలిసిస్ పేషెంట్స్ స్విమ్మింగ్‌కెళ్తారు, షటిల్ ఆడతారు, బైక్ డ్రైవ్ చేస్తారు. అంటే ఏమీ లేదండి. ఇట్ ఈస్ ఫిల్టరేషన్. మీ బాడీలో వేస్ట్ తీసేసే మెషిన్. కిడ్నీలు పనిచేయట్లేదు 2 కిడ్నీలు. సో 2 కిడ్నీలు పనిచేయట్లేదు కాబట్టి మీ బాడీలో చేరే వేస్ట్‌ని ఒక మెషిన్ రూపంలో ఆ చెత్త క్లియర్ చేయటమే డయాలిసిస్. సో ఇది వారానికి 2 సార్లు, అవసరాన్ని బట్టి వారానికి 3 సార్లు చేస్తాం. 10 ఏళ్ళు, 15 ఏళ్ళ వరకు హ్యాపీగా బతుకోవచ్చు. ప్రొవైడెడ్ హార్ట్ కండిషన్ బావుంటే. మీరు చెప్పారు కదా సార్ వారానికి 2 సార్లు, వారానికి 3 సార్లు అని చెప్పి. అంటే ఏదన్నా వాళ్ళ లైఫ్‌లో ఇంపార్టెంట్ అకేషన్ ఉండొచ్చు, బయటికెళ్ళే ఉంటది. అలాంటప్పుడు ఒక సెషన్ మిస్ చేస్తే ఏమన్నా ప్రాబ్లమ్ అవుతదా సార్? నార్మల్‌గా రెగ్యులర్ డయాలిసిస్ వారానికి 2 సార్లు ఆళ్ళకి అలవాటు పడి అలా చేయించుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సడెన్‌గా ఏదన్నా ఫ్యామిలీ ఫంక్షనో లేకపోతే ఉందనుకో, ముందు టెక్నీషియన్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. ప్లస్ మనకు ఫంక్షన్ ఉన్న 3 రోజుల ముందు నుంచి వాటర్ కంట్రోల్ చేసుకోవాలి. సో యూజువల్‌గా స్కిప్ చేద్దాము అనుకున్నప్పుడు ఆ ముందు 2, 3 డేస్ నుంచి కూడా వాటర్ ఎంత తీసుకున్నావు, 1 లీటర్ తీసుకునేది అర లీటరు 700 ఎంఎల్‌కి తగ్గించుకుంటే యూజువల్‌గా స్కిప్ అయిన ఒక సెషన్ పెద్ద ఇబ్బంది కలగదు. సార్ మా ఫాదర్‌కి ఇలా కిడ్నీ పేషెంట్ ఆయన కూడా మీకు చెప్పాను కదా!
అయితే హాస్పిటల్‌లో అన్నారు ఐజేవీ అని చెప్పారనమాట. అంటే దాని గురించి అంత మాకు క్లారిటీ లేదు. సో, అసల జనరల్ ఆడియన్స్‌కి అర్థమయ్యేలా ఐజేవీ అంటే ఏంటి? దాని కాస్ట్ ఎంత ఉండొచ్చు? అది చెప్తారా? మనకి ఎప్పుడైనా ఏ కిడ్నీ జబ్బొచ్చినా క్రియాటిన్ 6 దాటినప్పుడు ఆర్ 6.5 దాటినప్పుడు ఆర్ కాళ్ళు వాపులొచ్చి ఆయాసం వచ్చినప్పుడు సడెన్‌గా మనం ఏంటంటే మెడలో గొట్టం వేస్తాం. డయాలిసిస్ చేయాలంటే బ్లడ్ బయటికి రావాలి. బ్లడ్ ప్యూరిఫై చేయాలంటే ముందు ఒక మార్గం అంటూ క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసే మార్గమే ఇంటర్నల్ జుగులర్ వెయిన్ క్యాథటరైజేషన్ అంటాం. సో అదే ఐజేవి అన్నమాట. స్కానింగ్ మిషన్‌లో చూసుకొని ఆ నరం కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకొని మార్క్ పెట్టుకొని అప్పుడు స్కానింగ్ మిషన్ గైడెన్స్‌లో మనం సూది గుచ్చి ఐజేవి అన్నది వేస్తాం. అది ఎక్స్‌పీరియన్స్ నెఫ్రాలజిస్ట్‌లకి చాలా చిన్న ప్రొసీజర్ అండి. నేను ఆల్మోస్ట్ 5, 6 వేల పైన ఐజేవీలు వేసుంటాను పేషెంట్స్‌కి. ఐజేవి బ్లైండ్‌గా ఏసుకోకూడదు. ఎప్పుడైనా ఐజేవి ఏసుకునేటప్పుడు ఆ హాస్పిటల్‌లో స్కానింగ్ మిషన్ ఉందా లేదా అన్నది వకాప్ చేసుకోవాలి. స్కానింగ్ మిషన్‌లో ఏయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వీన్ ఎక్కడుందో ముందే తెలుసు కాబట్టి పేషెంట్‌ని 10 సార్లు గుచ్చకుండా ఈజీగా ఏసుకోవచ్చు. స్కానింగ్ మిషన్ లేకుండా బయటకి కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. దానివల్ల పక్కనే ఉన్న ఆర్టరీ కొట్టి ఇబ్బంది అవుద్ది. సో ఎప్పుడైనా సరే ఏ హాస్పిటల్ అయినా ఏ కిడ్నీ డాక్టర్ దగ్గరైనా స్కానింగ్ మిషన్‌తోనే జుగులార్ క్యాథటరైజేషన్ చేయించుకోవాలి. తర్వాత కాస్ట్. ఫస్ట్ ఐజేవి మన హాస్పిటల్‌లో అయితే స్కానింగ్ మిషన్ వాడతాము. కేథటర్ కాస్ట్ కూడా మనకి రూ. 7,000 పడుతుంది. అందుకని రూ. 8,500కి మనం ఇన్సర్ట్ చేస్తాం పేషెంట్‌కి. సో ఒకసారి ఐజేవి వేసిన తర్వాత పని చేస్తుందో లేదో చూసుకుంటాం. సిరింజ్‌తో సక్ చేస్తాం. బ్లడ్ వస్తుందో లేదో చూసుకుంటాం. ఫ్లో బాగుంటే అప్పుడు దానికి ప్లాస్టర్ వేసి నీట్‌గా డ్రెస్ చేసి డయాలిసిస్ పెడతాం. సో ఒకసారి ఐజేవి వేసిన తర్వాత 30-45 రోజుల వరకు ఉంచుకోవచ్చు. ఈ లోపల చేతికి ఫిస్టులా ఆపరేషన్ చేయించుకొని ఫిస్టులా తయారైన తర్వాత అప్పుడు నెమ్మదిగా ఈ ఐజేవి తీస్తాం. ఈ ఐజేవి ఉన్నప్పుడు ఏం చేయాలంటే కింద నుంచి వరకు స్నానం మామూలుగా చేసుకొని ఐజేవి ఉన్న చోట డెటాల్‌తో తుడుచుకొని ఐజేవి తడవకుండా, సాయిల్ అవ్వకుండా, దానికి చెమట పట్టకుండా అండ్ రిపీటెడ్‌గా డయాలిసిస్‌కి వచ్చినప్పుడు ఐజేవి డ్రెస్సింగ్ మార్పించుకోవాలి. అందరూ ఏంటంటే డయాలిసిస్ అయిపోయి తొందరగా కంగారుగా ఇంటికి పరిగెడదామని చూస్తారు. అలా కాకుండా ఐజేవి డ్రెస్సింగ్ తీసి ఎప్పుడు కూడా కొత్త డ్రెస్సింగ్ వేసుకోవాలి. ఫిస్టులా వేయాలి హ్యాండ్‌కి అని అన్నారు కదా! అంటే ఇక్కడి నుంచి ఎందుకు సార్ అక్కడికి మార్చుతారు? ఐజేవి అన్నది ఓన్లీ టెంపరరీగా 30-45 రోజులు మాత్రమే. లేకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. టెంపరరీ డయాలిసిస్ యాక్సెస్. టెంపరరీ అంటే అర్థం ఏంటి? ఒక నెలో 45 రోజులకో మనకు ఆ కష్టకాలం గడిచేంత వరకు రక్తం శుద్ధి చేయడానికి మార్గం చేసుకుంటున్నాం. ఫిస్టులా అంటే చేతికి దగ్గర గానీ, మణికట్టు దగ్గర గానీ, ఎల్బో దగ్గర గానీ నరాలు కలిపి ఆర్టరీని, వీన్‌ని కలుపుతాం. సో ఆర్టరీలో ఉన్న ప్రెషర్ వీన్‌లోకెళ్ళి వీన్ ఉబ్బి బాగా పెద్దదవుద్ది. అప్పుడు ఏం చేస్తామంటే ఆ వీన్‌లో సూది పెట్టి ఈ మెడలో గొట్టం తీసేసి వీన్‌లో పెట్టడం వల్ల డయాలిసిస్ ప్రక్రియ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాం. ఫిస్టులాలు ఫెయిల్ అయితే పేషెంట్‌ని ఎక్కువ కాలం బతికించడం కష్టం. ఎందుకంటే డయాలిసిస్ చేసే మార్గాలు ఉండవు కాబట్టి. పొరపాటున నరాలు కొంతమందికి బాగా సన్నగా ఉంటాయి తీగల్లాగా. అలాంటి వాళ్ళకి ఏం చేసినా ఏవి ఫిస్టులా క్రియేట్ కాదు. సో నార్మల్‌గా ఫిస్టులా ఆపరేషన్ సక్సెస్ రేట్ ఎంతంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు చేస్తే 85-90% సక్సెస్ అవుద్ది. అంటే 15% ఫెయిల్యూర్ ఛాన్స్ ఉంటది. అలా ఫెయిల్ అయిన పేషెంట్స్‌కి మనం పర్మ్ క్యాత్ అన్నది కనిపెట్టారు. సో ఈ పర్మ్ క్యాత్ అన్నది ఐజేవి లాగానే మెడలో గొట్టం వేసి గొట్టాన్ని చర్మం కిందకి లాగుతాం. సో లాగటం వల్ల ఇది పర్మనెంట్‌గా ప్లేస్ అవుద్ది. ఇది 3, 4 సంవత్సరాల వరకు హ్యాపీగా పనిచేస్తది. సో నార్మల్‌గా ఏవి ఫిస్టులా ఎంత కాస్ట్ అవుద్ది అని కూడా అడుగుతారు. ఇదేమన్నా ఖరీదైన ఆపరేషనా అని. నార్మల్‌గా ఏవి ఫిస్టులా 18,000-22,000 మధ్యలో అవుద్ది. అంటే చేసే ప్రాంతం బట్టి. చెయ్యి కింద భాగంలో చేస్తే 18,000, పైన చేస్తే 20,000, పైన ఒక రూ. 2,000 అవుద్ది మందులకి. ఈ పర్మ్ క్యాత్ అన్నది అల్ట్రాసౌండ్ ఒకటే సరిపోదు. సో అల్ట్రాసౌండ్‌తో పాటు సీఆర్ఎం అని వాడతాం. ఎందుకంటే గుండెల్లో ఏస్తాం కాబట్టి ఇది పెద్ద గొట్టం కాబట్టి దాని పొజిషన్ ఎలా ఉందో చూసుకోవాలి. అండ్ పర్మనెంట్‌గా 4 సంవత్సరాలు ఉంచాలి కాబట్టి. జుగులార్ ఏసినట్టే ఏసి వైర్ పంపించి ఆ వైర్ ఎక్కడుందో సీఆర్ఎంలో చెక్ చేసుకుంటాం. కన్నం పెట్టి దాన్ని ఫిక్స్ చేసుకుంటాం. పర్మ్ క్యాత్ ఎయ్యాలి అంటే బ్లైండ్‌గా అల్ట్రాసౌండ్‌తో ఎయటం మంచిది కాదు. ఎందుకంటే అల్ట్రాసౌండ్‌లో ఓన్లీ వీన్ ఒక చోటే కనపడుద్ది. మిగతా దారి కనపడదు. అదే సీఆర్ఎం వాడితే గుండెంతా కనపడుద్ది. ఎక్కడికెళ్తుందో గొట్టం కనపడుతుంది. గుండెలో ఏ పార్ట్ వరకు ఎళ్తుందో గొట్టం కనపడుద్ది. కంపల్సరీగా సీఆర్ఎం గైడెడ్‌గానే పర్మ్ క్యాత్ ఎయ్యాలి. సో ఈ సీఆర్ఎం అనే మెషిన్ రూ. 25,00,000 ఖరీదు ఉంటుంది. సో అందుకనే పర్మ్ క్యాత్ కాస్ట్ 35,000-40,000 తీసుకుంటారు. సో ఈ పర్మ్ క్యాత్‌లో కూడా ఇండియన్ పర్మ్ క్యాత్స్ ఉంటాయి. ఇంపోర్టెడ్‌వి ఉంటాయి. ఇండియన్ పర్మ్ క్యాత్స్ లైఫ్ ఎక్కువ రావు. ఇంపోర్టెడ్ పర్మ్ క్యాత్స్ థర్డ్ జనరేషన్ పాలెండ్రోన్ హెపారిన్ కోడెడ్ కేథెటర్స్ వీటికి ఏంటంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది. 3-4 ఇయర్స్ పనిచేస్తాయి. ఇండియన్ కేథెటర్స్ 6 నెలలు, సంవత్సరాలు బ్లాక్ అయిపోతాయి. కాకపోతే అది 30,000 ఉంటుంది. ఇది 40,000 ఉంటుంది. ఈ 10,000 కోసం మనం చూసుకోకూడదు. మాకేసే పర్మ్ క్యాత్ ఏ ఏ కంపెనీది ఏస్తున్నారు? జర్మన్ కంపెనీది ఏస్తున్నారా? అమెరికన్ కంపెనీది ఏస్తున్నారా?
మాకు ఇండియన్ అయితే వద్దు, మాకు లోకల్ మేడ్ వద్దు అని క్లియర్గా చెప్పాలి. ఒక 4-5 సంవత్సరాల పేషెంట్ జీవితంతో కూడుకున్న విషయం కాబట్టి మనం పర్మ్ క్యాథ్ని డెఫినెట్గా కూడా ఈ ఇంపోర్టెడ్ FDA అప్రూవ్డ్ పర్మ్ క్యాథ్స్ ఏవే శ్రేయస్కరం. ఫిస్టులా సపోర్ట్ చేయలేని వాళ్ళకి పర్మ్ క్యాత్ అని చెప్పారు కదా సార్. అంటే అది 3-4 ఇయర్స్ వరకే అన్నారు కదా! మరి ఆఫ్టర్ 3-4 ఇయర్స్? ఆఫ్టర్ 3-4 ఇయర్స్ ఏముంది, మనకి రైట్ సైడ్ వేసేది 3-4 ఇయర్స్ పనిచేస్తుంది. అది తీసేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ వేస్తాము. ఇంకో 3-4 ఇయర్స్ పనిచేస్తాయి. ఈ లోపల ఈ రైట్ సైడ్ ఏదన్నా గడ్డగట్టి ఉంటే అది కూడా కరిగిపోద్ది 3-4 ఇయర్స్‌లో. అవసరమైతే మళ్ళీ లెఫ్ట్‌కి తీసి రైట్‌కి వేసుకోవచ్చు. 3-4 ఇయర్స్‌కి మార్చుకుంటూ ఉండొచ్చు. ఎందుకు డైరెక్ట్‌గా మనం ఫస్ట్ హ్యాండ్‌కి ఫిస్టులా చేయకూడదు? మంచి ప్రశ్న. యాక్చువల్‌గా క్రియాటిన్ 4.55 ఉంటే నా పేషెంట్స్ అందరికీ, ఏవండి మీరు ఇంకా 6 నెలల్లోనో, సంవత్సరంలోనో డయాలిసిస్ అవసరం పడుతుంది, డైరెక్ట్‌గా ఫిస్టులా చేయించుకోండి అని అడ్వైస్ చేస్తాం. కానీ పేషెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఖర్చు పెట్టాలి? అమెరికాలో అయితే కంపల్సరీగా 5 క్రియాటిన్ దాటిన వెంటనే 100% ఫిస్టులా చేసేస్తారు. హాస్పిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయదు లేదంటే. సో కంపల్సరీగా అమెరికాలో అయితే 5 క్రియాటిన్ దాటితే కంపల్సరీగా ఫిస్టులా చేస్తాం. సో ముందు ఏవి ఫిస్టులా చేయించుకుంటే 5 క్రియాటిన్ ఉన్నప్పుడు ఈ గొట్టాలేసే పని, ఈ ఖర్చు, అదనపు ఖర్చు మనం అవాయిడ్ చేయొచ్చు. సార్ మీతో ఇలా మాట్లాడదాం అనుకున్నప్పుడు నేను ముందు రోజే కొన్ని క్వెషన్స్ ప్రిపేర్ చేసుకున్నాననమాట. అందులోని రీనల్ బయాప్సీ అని ఒక టాపిక్ గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను. కొంచెం దాని గురించి కూడా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. రీనల్ బయాప్సీ అంటే ఏం లేదమ్మా. ఎవరైతే పేషెంట్స్‌లో యూరిన్‌లో ప్రోటీన్ పోతుందో, ప్రోటీన్‌తో పాటు బీపీ ఎక్కువైన వాళ్ళని ఉబ్బకామరలో అంటాం తెలుగులో. అలాంటి పేషెంట్స్‌కి మనం బయాప్సీ చేసి ఏ రకమైన కిడ్నీ జబ్బు ఉంది. బయాప్సీ అన్నది జబ్బు నిర్ధారణే గానీ ట్రీట్మెంట్ కాదు. సో అలాంటి వాళ్ళలో ఈ ఉబ్బకామరలు వచ్చిన పేషెంట్స్‌లో కొంతమందికి ఏంటంటే క్రియాటిన్ పెరుగుతూ ఉంటుంది. కారణం తెలీదు మనకి. అలాంటప్పుడు కూడా ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ ఉందనుకోండి, వాళ్ళకి ఈ వాపులు, ఈ లక్షణాలు ఏమి ఉండవు. బట్ క్రియాటిన్ సడన్‌గా 2 ఉంది, సడన్‌గా 4 అవుద్ది 2-3 రోజుల్లో. అలాంటి పేషెంట్స్‌లో కూడా బయాప్సీ చేసి ఎందువల్ల క్రియాటిన్ పెరుగుతుందన్నది, ఏ జబ్బు ఉందన్నది నిర్ధారణ కోసం మనం బయాప్సీ చేస్తాం. సో నాకున్న బయాప్సీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను మొత్తం హాస్పిటల్ పెట్టిన 9 సంవత్సరాల్లో 600 బయాప్సీలు చేశాను. 600 బయాప్సీల్లో దేవుడి దయ వల్ల ఒక పేషెంట్‌కి కూడా ఒక చిన్న కాంప్లికేషన్ కూడా జరగలేదు. మామూలుగా బయాప్సీ చేసేటప్పుడు పుస్తకాల్లో ఏమంటారంటే 2% బ్లీడింగ్ ఛాన్స్ ఉందంటారు. ప్లస్ 0.5% డెత్ ఛాన్స్ మాట 1000 బయాప్సీలకి. మనది 100% స్ట్రైక్ రేట్ మాట. ఇప్పుడు కూడా బయాప్సీలో దేవుడి దయ వల్ల, ఆ దేవుడి కృప వల్ల, ఆ దేవుడు నా చేత్తో మంచి చేయించాలి కాబట్టి ఏ బయాప్సీ పేషెంట్ కూడా ఎప్పుడూ ఏ ఇబ్బంది పడలేదు. అండ్ బయాప్సీ కూడా పొద్దున అడ్మిట్ అయితే సాయంత్రం పంపించేస్తాం. స్పెషల్ కండిషన్స్ అంటే ముసలి వయసు వాళ్ళు, లేకపోతే మరీ చిన్న పిల్లలు ఆర్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఇలాంటి వాళ్ళు బయాప్సీ చేసుకుంటే మాత్రం ఆ రోజు రాత్రి కూడా అబ్జర్వేషన్ పెట్టుకుని మర్నాడు పొద్దున్నే పంపిస్తాం అన్నమాట. సో చిన్నపిల్లల్లో నేను ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల వరకు పిల్లల్లో 50 బయాప్సీలు చేశాను. దట్ ఈస్ ద హైయెస్ట్ పీడియాట్రిక్ బయాప్సీస్ అనమాట. అదొకటే కాకుండా డయాలసిస్ చేసి క్రియాటిన్ పెరిగితే జబ్బు నిర్ధారణ చేసి రికవర్ కూడా చేయడం జరిగింది. సో ఆయన క్రియాటిన్ 5కి వెళ్ళిపోయింది. బయాప్సీ చేసి ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అని నిర్ధారణ అయిన తర్వాత స్టెరాయిడ్ పెడితే క్రియాటిన్ కూడా నార్మలైజ్ అయిపోయింది. సో 82 ఏళ్ళకి ఆయన జీవితకాలం డయాలసిస్ అని బెంగపెట్టుకున్నాడు. ఒకసారి బయాప్సీ జబ్బు నిర్ధారణ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆయన హ్యాపీగా 100వ పుట్టినరోజు కోసం పరుగులెడుతున్నాడు అన్నమాట. సో బయాప్సీ చేసిన తర్వాత మనకి 10-12 రకాల జబ్బులు ఉంటాయి. దీంట్లో 80% జబ్బులు 2-3 సంవత్సరాల ట్రీట్మెంటో, లేకపోతే 6 నెలల నుంచి 2 సంవత్సరాల ట్రీట్మెంట్తో తగ్గిపోతాయి. 3 రకాల జబ్బులు మాత్రం మంచి జబ్బులు కావు. అలాంటి వాళ్ళు పర్మనెంట్గా కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్కి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా మనకు ఉబ్బకామరలు వచ్చిన సడన్గా బీపీ లేని వాళ్ళకి సడన్గా బీపీ వస్తే, అంటే 130, 50, 80, 140, 80 ఉన్న వాళ్ళకి 180, 190 సడన్గా బీపీ వచ్చి క్రియాటిన్ పెరుగుతున్నా కంపల్సరీగా హెసిటేట్ చేయకుండా బయాప్సీ చేయించుకోవాలి. బయాప్సీ అనేది చాలా చిన్న ప్రొసీజర్. లోకల్గా మత్తిచ్చి నీట్గా చేస్తాం. బయాప్సీకి ఒక 20 నిమిషాలు పడుద్ది. అక్కడ కూడా ఏంటంటే స్కానింగ్ డాక్టర్ గారు వచ్చి మనకి కిడ్నీ చూపిస్తారు. మనం సూది గుచ్చి కిడ్నీలోంచి చిన్న ముక్క తీస్తాము. ఆ ముక్కని రీనోపాత్ అని ఇండియాలో టాప్ 3 నెఫ్రో ల్యాబ్స్ పంపిస్తాము. వాళ్ళు అనలైజ్ చేసి 3-4 వర్కింగ్ డేస్లో మనకు రిపోర్ట్ పంపిస్తారు. రీనల్ బయాప్సీ హాస్పిటల్లో 16,500 మనం ఛార్జ్ చేసేది. 16,500 డాక్టర్కి కట్టరమ్మా. చేసిన దానికి 5,000, గన్ను ఖరీదు 3,500, స్కానింగ్ డాక్టర్ గారి ఫీజు 1,500, మెడ్రాస్ పంపించడానికి రిపోర్టు 4,500. సో ఇవన్నీ కూడి 16,500. అంతేగాని అది ఒక మనిషికి కానీ ఒక హాస్పిటల్కి కానీ కట్టే ఫీజు కాదు. ఐసీయూలో పెడితే ఇంకో 10,000 అదనంగా ఖర్చు అవుద్ది కాబట్టి బయాప్సీస్ అన్ని కూడా నా హాస్పిటల్లోనే చేస్తాను. బయట ఎక్కడ పెట్టి చేయను. చిన్నపిల్లలు అని కూడా అన్నారు.
సరే పెద్దవాళ్ళకి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు 30 ఇయర్స్ వాళ్ళకంటే ఏదో కొంచెం అర్థం చేసుకోవచ్చు. అదేంటి సార్ చిన్న పిల్లలకి కూడానా? చిన్నపిల్లలకు కూడా ఉబ్బకామరలు వస్తాయమ్మా. మినిమల్ చేంజ్ డిసీజ్ అనేది మోస్ట్ కామన్. 80% ఆఫ్ ద ఉబ్బకామరలనే తగ్గిపోతాయి. ఒక 10%, 15% స్టెరాయిడ్స్‌కి గాని, మందులకు గాని రెస్పాండ్ అవ్వవు. వాళ్ళు కూడా డయాలిసిస్‌కి వెళ్ళిపోతారు. చిన్నపిల్లలకి వచ్చి రికవర్ కాకుండా డయాలిసిస్‌కి వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీని మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంకా సైన్స్ ఇంకా డెవలప్ అవ్వాలి. ఇంకా చిన్నపిల్లలు ఆ స్టేజ్‌కి వెళ్ళకుండా చూడాలన్నదే మా యొక్క కాంక్ష. ఇప్పుడు బీపీ, షుగర్ అలాంటిది ఫ్యామిలీలో ఫాదర్‌కి, మదర్‌కి ఉంటే పిల్లలకొస్తది అని అంటారు. అలా ఫ్యామిలీలో ఫాదర్‌కి, మదర్‌కి గాని ఇలా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే అది కూడా హెరిడిటరీ‌లా పిల్లలకొచ్చే ఛాన్స్ ఉందా సార్? హెరిడిటరీగా వచ్చే కిడ్నీ జబ్బులు ఒక డయాబెటిక్ నెఫ్రోపతి తప్ప మిగతాయి కాదమ్మా. అర్థమైందా? సో మిగతా ఉబ్బకామరలు అయన్నీ హెరిడిటరీగా ఏం రావు. సో ఆ అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సార్ ఇప్పుడు 2 కిడ్నీలు పాడైపోయిన వాళ్ళకి ట్రాన్స్‌ప్లాంట్ చేయొచ్చు అంటారు కదా! దానివల్ల సక్సెస్ రేట్ ఎంతుంటది? అమ్మ, మంచి ప్రశ్న. ట్రాన్స్‌ప్లాంట్‌కి యూజువల్‌గా మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ ఇస్తే యూజువల్‌గా సక్సెస్ రేట్ 98% ఉంటదమ్మా. ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ 3-4% ఉంటది. పేషెంట్స్ యాక్సిడెంట్ కేసెస్ ఆర్ బ్రెయిన్ డెత్ కేసెస్‌కి ఆర్ కెడావర్ పేషెంట్స్ ఉన్నారనుకో, ఆళ్ళలో సక్సెస్ రేట్ 90% ఉంటది. సో యూజువల్‌గా ఏంటంటే ఎప్పుడైనా పేషెంట్ 6.5 క్రియాటిన్ ఉంటే ఏదన్నా ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌లోకెళ్ళి జీవన్ దాన్ అన్న గవర్నమెంట్ పోర్టల్‌లో మీరు ముందు పేరు, ఏజ్ నమోదు చేసుకుంటే ఎప్పుడైనా యాక్సిడెంట్ కేసు దొరికితే మీకు ఫోన్ వస్తది. అప్పుడు మీరు ఎళ్లి చనిపోయిన వాళ్ళ కిడ్నీ మీకు సూట్ అయితే కొన్ని టెస్టులు చేసి మీకు ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుద్ది. సో డయాలిసిస్‌కొచ్చి బెంగ పెట్టుకోవడం కన్నా డయాలిసిస్ చేయించుకుంటూ ఈ లోపల కెడావర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్‌లో మీ పేరు నమోదు చేసుకుంటే మన వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడొస్తదో సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో వచ్చినప్పుడు మనకి డోనార్స్ లేనప్పుడు ఆ పని చేసుకోవచ్చు మాట. దాన్ని కెడావరిక్ ట్రాన్స్‌ప్లాంట్ అంటాం. గవర్నమెంట్ రూల్ ప్రకారం మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ అండ్ వైఫ్ ఇవ్వచ్చు. అదే మేనమామలు, పిన్నమామలు ఆర్ సెకండ్ డిగ్రీ రిలేషన్ ఇవ్వచ్చు గానీ దానికి కమిటీ డీఎస్పీ, ఎంఆర్ఓ, తర్వాత డిఎంహెచ్ఓ విజయవాడలో కమిటీ ఉంటదండి. ఈళ్ళు నిజంగానే అవునా? కాదా? ఆళ్ళు నిజంగానే బాబాయేనా? లేకపోతే డబ్బులిచ్చి తీసుకొచ్చారా? అన్నది వెరిఫై చేసి, సర్టిఫై చేసి, జెనెటిక్ టెస్టింగ్ చేసి, హెచ్ఎల్ఏ టెస్ట్ చేస్తే ఆళ్ళు నిజంగానే మీ బాబాయా? కాదా? అన్నది మీ ఫాదర్ బ్లడ్, మీ ఫాదర్ తమ్ముడు బ్లడ్ తీసుకుంటారు. అది టెస్ట్ చేసి ఇద్దరిది హెచ్ఎల్ఏ మ్యాచ్ ఉందంటే ఆళ్ళు నిజమే వాళ్ళ బంధుత్వం అని నిర్ధారించుకున్న తర్వాత చేస్తారు. యూజువల్‌గా బ్లడ్ రిలేటివ్స్ గానీ, లేదంటే మనకు డయాలిసిస్ మీద వచ్చిన కెడావర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేదంటే మన బాబాయిలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు ఎవరైనా ఉంటే రిక్వెస్ట్ చేసి ఆళ్ళు ఇస్తానంటే మన బాధ చూడలేక అప్పుడు ఆళ్ళైనా ఇవ్వచ్చు. ఇది గవర్నమెంట్ రూల్ ప్రకారం అమ్మ. సార్ ఇప్పుడు గవర్నమెంట్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుంటే ఏదన్నా కేసు యాక్సిడెంట్ కేసు, ఏదన్నా డెత్ కేసు వాళ్ళు తీసి పెడతారన్నారు కదా! అంటే ఆ డెత్ కేస్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ షుగర్, బీపీ ఉంటే పెడతారా సార్ వాళ్ళు? పెట్టరా? అమ్మ, షుగర్ ఏ స్టేజ్‌లో ఉంది? క్రియాటిన్ ఎంతుంది? ముందు హిస్టరీలో ఓన్లీ ఒక టాబ్లెట్ మీద ఉన్నాడనుకోండి తీసుకోవచ్చు. అదే ఇన్సులిన్ మీద ఉన్నాడనుకో తీసుకోం. అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న పేషెంట్స్ దగ్గర నుంచి తీసుకోం. ఒక టాబ్లెట్, 2 టాబ్లెట్లు బీపీతో కంట్రోల్ అయితే ఓకే. 3, 4 టాబ్లెట్లు ఉండి హైపర్‌టెన్షన్, నెఫ్రోస్క్లిరోసిస్ ఉందనుకో అప్పుడు కూడా తీసుకోం. సో కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది? ఆ చనిపోయిన కిడ్నీ పనిచేస్తదా లేదా అన్నది కొన్ని టెస్టుల్లో నిర్ధారణ చేసుకొని దాని తర్వాత మనం చేస్తాం. సో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి హెచ్ఎల్ఏ, సీడీసీ క్రాస్ మ్యాచ్, ఫ్లో సైటోమెట్రీ, లూమినెక్స్ ఇలా 4 ప్లాట్‌ఫార్మ్స్‌లో టెస్ట్ చేస్తాం. అంటే ఈ కిడ్నీ పెడితే అది రిజెక్ట్ అవుద్దా? యాక్సెప్ట్ అవుద్దా బాడీకి అని. ఈ టెస్టుల్లో ఏదన్నా పాజిటివ్ వస్తే ట్రాన్స్‌ప్లాంట్‌కి ఆళ్ళు పనికిరారని చెప్పి వెనక్కి పంపించేస్తాం. నేను ఈ క్వెషన్ ముందే అడుగుదాం అనుకున్నాను సార్. బట్ ఫ్లో కట్ అయిపోద్దని చెప్పి. అంటే మీ ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్‌లో చాలా ఛాలెంజింగ్ కేసెస్ కూడా వచ్చే ఉంటాయి. మీరసలు మర్చిపోలేని కేసు. చిన్న పిల్లల కిడ్నీ బయాప్సీ లెస్ దాన్ 2-3 ఇయర్స్ మధ్య కూడా చేసే కేసెస్ కొంచెం కష్టంతో కూడుకున్నాయి. ఎందుకంటే స్కిన్‌కి, కిడ్నీకి మధ్యలో ఫ్యాట్ ఫార్మ్ కాదు, మజిల్ ఉండదు. ఏమాత్రం బ్లీడ్ అయినా పేషెంట్‌కి ఇబ్బంది. సో చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఈ చిన్న పిల్లల కిడ్నీ బయాప్సీ చేయటంలో ప్రావీణ్యం సంపాదించుకున్నాను. సో దాంట్లో కూడా నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంటది. ఎందుకంటే చిన్న పిల్లల్లో మనం జబ్బు ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి నెక్స్ట్ 70 ఏళ్ళు మనం లైఫ్ ఇవ్వగలుగుతాం. సో అది ఎన్ని డబ్బులు పెట్టినా, ఎన్ని కోట్లు పెట్టినా రాని ఆనందం. సో నేను మొన్న ఆల్రెడీ కార్డియాక్ పేస్ మేకర్ ఉన్న పేషెంట్‌కి వైర్లు క్రాస్ అవుతున్నాయి. ఆళ్ళకి పర్మికాత్ ఏసాను. సో ఒక ఆల్రెడీ కార్డియాక్ పేస్ మేకర్ అనేది కూడా గుండెల్లోనే ఏస్తారు. సో గుండెల్లో వైర్ ఉన్నప్పుడు ఆ వైర్ టచ్ అవ్వకుండా ఏయటం అనేది దీంట్లో ఉన్న కష్టమైన ప్రక్రియ. అది కూడా కేర్‌ఫుల్‌గా చేశాను. విషం తాగొచ్చిన వాళ్ళకి సడెన్‌గా డయాలిసిస్ చేసి బతికిచ్చిన కేసులు ఆల్మోస్ట్ ఒక 20, 30 కేసులుంటాయి. పుస్తకాల్లోనే 70% ఇస్తారు. బట్ ఐ యామ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ 80-90% రిజల్ట్ ఇన్ లోపస్ లాంటి రేర్ డిసీజెస్ కేసెస్‌లో కూడా
ప్రావీణ్యం సంపాదించాను. 400 ట్రాన్స్‌ప్లాంట్‌లు అసిస్ట్ చేసిన అనుభవం ఉంది నాకు. సో, కంపల్సరీగా ఈ సంవత్సరం గాని, వచ్చే సంవత్సరం గాని నా చేత దేవుడు అది కూడా చేయిస్తే కంప్లీట్ 360 డిగ్రీస్ నెఫ్రాలజిస్ట్ అనిపించుకుంటాను. ఖచ్చితంగా జరుగుతది సార్. థాంక్ యూ అమ్మ. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్‌గా కూడా ఉంటది. సో, ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీకు ఇంకా ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్ చేయండి. నేను మళ్ళీ డాక్టర్ గారిని ఒప్పించి ఇంకొక వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్.